అందరికీ హాయ్ అండి. ఇంకా ఉదయమే పూజ అయిపోయింది. ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే ఇంకా డైలీ కొబ్బరికాయలు ఉంటే మాత్రం కొట్టేస్తాను కదా బాబావారికి. ఇంకా అయిపోయిన తర్వాత స్వీటీ బొట్టు కోసం వెయిటింగ్ అయ్యండి. అది మార్నింగ్ నుంచి నేను లేచి పూజ చేసుకునే వరకు అది చూస్తూ ఉంటుంది, ఆ బొట్టు పెట్టించుకోవడం కోసం. అది పెట్టించుకున్నాక ఇంకా గొలుసు తీద్దాం అనుకున్నాను, కానీ అది బయటికి వెళ్తుందండి, అందుకే తీయలేదు, అలా ఉంచేసాను. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టి మరిగిన తర్వాత స్వీటీకి నాకు రొట్టె వేసుకున్నాం, అదే అండి మినప రొట్టె వేసుకొని తినేసాక మా మధ్యాహ్నం లంచ్ అండి. లంచ్కి పెరుగు ఉందండి, పెరుగును నాకు పెరుగు ఉంటే చాలండి, ఇంకా అది వేసుకొని తినేసాం. ఇంకా తర్వాత జనపొత్తులు తీసుకొచ్చారు కదా ముందు రోజు, అవి కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నాను ఆ మొక్క జనపొత్తుల్ని. ఇంకా అవి అయిపోయిన తర్వాత స్వీటీ చూడండి, అది జనపొత్తులు స్మెల్ వస్తుంది కదా, వాటి కోసం చూస్తుంది. ఇంకా అవి తీసేసి లోపల తీసుకొచ్చేసరికి అది చూస్తుంది. ఇవి 3 ఇప్పుడు తినడానికని, ఇంకా నెక్స్ట్ 3 ఉన్నాయి చూసారు, తను పట్టుకు వెళ్తానన్నారు ఆడ కూర్చొని తినడానికని. ఇంకా అవి అలా పెట్టేసి ఇంకా స్వీట్ చూడండి, అది పెట్టిదాకా ఊరుకోదండి, జనపొత్తు అంటే చాలా ఇష్టం. ఇంకా తినేసిన తర్వాత ఇంకా టీ పెట్టి ఇచ్చేస్తే తను తాగేసి ఇంకా వెళ్తారన్నమాట అండి. ఈ లోపు అది కింద ఏమన్నా పడ్డాయేమో అని చూస్తుంది. ఏది తినదండి కింద పడ్డది, కాకపోతే మొక్కజనపొత్తు గింజలు ఉంటాయి చూసారు, అవి పడితే మాత్రం తినేస్తుంది ఏరుకొని. ఇంకా తను వెళ్ళిన తర్వాత మొక్కలకి వాటర్ వేద్దామని పైకి వచ్చి అనుకోలే వస్తుందిలేండి. ఇంకా మోటార్ ఆన్ చేసేసి ఈ లోపు మొక్కలకి వాటర్ వేస్తున్నాను. ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయి కదండి, ఇంకా దానికోసం నాచు పెట్టేసి చూసారా, ఈ పైన అంతా ఒకసారి ప్లాస్టింగ్ అదే అండి సిమెంట్ చేయించాలండి, ఎందుకంటే వాటర్ అది కొంచెం ఉండిపోతుంది, నాచు పెట్టేస్తుంది, ఒకసారి చేయించాలండి. ఇంకా పైనుంచి కిందకు వచ్చేసాను, వచ్చాక కొంచెం బయట అది కడుగుదాం కదా అని బకెట్లో వాటర్ అది పడుతున్నాను. ఈలోపు స్వీట్ చూసారా ఏం చేస్తుందో చూస్తుంది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను, బట్టలు వేసేసి ఇంకా బట్టలు అవుతూ ఉంటే ఇంకా ఇంట్లో కూడా కొంచెం పని ఉందండి, అవి చేయొచ్చు కదా, ఇంకోటి చేతితో వాష్ చేయాల్సిన బట్టలు ఇవన్నీ. ఇంకా బట్టల పని పెట్టాను, మళ్ళీ ఏ వర్షాలు పడతా బాగాను అవ్వదు కదని. ఇంకా ఈలోపు బట్టలు అవి నానబెట్టేసి వచ్చి ఈలోపు బట్టలు అదే గిన్నెలు ఉంటే కడిగేస్తున్నాను. ఇంకా బట్టలు ఒకటి ఐరన్ చేయాలి కదండి, అవి ఈ రోజుతో అయిపోతాయిలేండి, ఈ రోజుతో అంటే అయిపోతాయి, కానీ ఇంకా కొంచెం నెక్స్ట్ అక్కడ బయట బకెట్లో నానబెట్టాను చూసారు, ఆ బట్టలు ఉంటాయి వాష్ అయిపోయిన తర్వాత ఇంకా ఆరిపోయాక తెచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మరుసటి రోజు ఐరన్ చెయ్యాలండి, అవి చేస్తే ఇంకా అయిపోయినట్టే ఇంకా కంప్లీట్గా. ఇంకా తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఎప్పుడు బట్టలు అప్పుడు చేసేస్తూ ఉంటాను. ఇంకా గిన్నెలు కూడా కడగడం అయిపోయినాయి కూడా, కొంచెమే ఉన్నాయి, అదే అండి గిన్నెలు కడిగిస్తాను. ఇంకా దేవుడి దగ్గరది సామాను మాత్రం కొంచెం ఉన్నాయి, ఎక్కువ లేవులేండి దేవుడి దగ్గర కూడా. అవి తీసుకొచ్చి స్టవ్ దగ్గర పెట్టాను చూసారా కొంచెమే, ఇంకా అవి కూడా తోమేసి పక్కన పెట్టేస్తే ఇంకా కిచెన్లో పని అయిపోయినట్టేనండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇంకా దేవుడి దగ్గర సామాన్లు కడగాలన్నాను కదండి, ఇంకా అట్లా కడగడం కోసమనే సింక్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. చేసేసి అప్పుడు ఈ దేవుడి దగ్గర సామాన్లు కూడా కడిగేసి పక్కన పెట్టేస్తే ఇంకా నాకు పని అయినట్టు అండి. పని అయినట్టు అంటే ఇంకా బట్టలు ఐరన్ చేయటం ఉంటుంది, బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసాను కదా, అవి పైకి పట్టుకు వెళ్ళి ఆరవేయాలి. ఇంకా అయిపోయినాయి అనుకోండి, ఈ ఇల్లు చక్కగా తుడిచేసి ఒకసారి క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు పైకి వెళ్తానండి. ఇంకా తను వచ్చేసరికి ఆ టైంకి సరిపోద్దులేండి నాకు కూడాను. ఇంకా స్టవ్ దగ్గర కూడా కొంచెం క్లీన్ చేసేసాను స్టవ్ కింద, ఎందుకంటే నైట్ శుభ్రం క్లీన్ చేసేస్తే మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడు కూడా ఒకసారి శుభ్రంగా స్పాంజి పెట్టి తుడిచేస్తానండి, ఎందుకంటే ఏమన్నా పాకుతూ ఉంటాయి కదా, అందుకోసమని ఏమీ ఉండవు. కాకపోతే నాకు డౌట్ అండి, అంటే అన్నీ మనకి ఎక్కువ కిచెన్లో నీట్గా ఉంటేనే కదా హెల్త్ కూడా బాగుండేది, అందుకోసమని ఎప్పటికప్పుడు 2 పూట్ల క్లీన్ చేసేస్తూ ఉంటాను. అందులో కొంచెం జిడ్డుగా ఉన్నా సరే చిరాకుగా అనిపిస్తుంది కూడాను. కాకపోతే మాకు వంటగదిలోనే ఎక్కువ సామాన్లు పెట్టుకోవడానికి ఉండదు, ఎందుకంటే అర్లవి తక్కువ కదా. ఇంక ఈ సైడ్ పైన వేయించమన్నాను, వేయించమంటే తను వేయించుతానని మళ్ళీ మాకు ఆ అబ్బాయి రాలేదు కదా, అప్పుడు మానేసారన్నమాట. లేకపోతే తను వస్తే మాకు అక్కడ 2 అరలు వచ్చి కొంచెం నాకు సరిపోయేది కూడాను. ఆ వర్క్ అలాగ పెండింగ్ అయిపోయింది, అంతే ఒక్కలే చేస్తే మనం అనుకున్న పనులు అవుతాయి. మేస్త్రీలు 2 3 మారారు అనుకోండి, ఎలాగ అనుకున్న పని ఒకటవుతుంది, చేసింది ఒకటవుతుంది అన్నట్టు అయిపోతుంది. నేను చక్కగా అలమరలోని అదే వంటగదిలో అలమరలో ఎంచుకోవాలని ట్రై చేశాను, అదే నాకు సామాన్లు ఎక్కువ ఉంటాయి కదా, అవి పెట్టాలనుకున్నాను. కాకపోతే ఆ అబ్బాయి అనుకోకుండా మానేయటం, వేరే ఆయన అర్జెంటుగా పెట్టుకోవాల్సి రావడం, మళ్ళీ తర్వాత వచ్చాడు కానీ ఈ పెట్టే సెకండ్ వచ్చిన అయినా పెట్టకూడదు అన్నాడు.
ఎందుకు పెట్టకూడదు, మాకు అపార్ట్మెంట్లో కూడా పెట్టుకున్నాం కదా, కాకపోతే తను ఏమీ ఆలోచించకుండా ఆయన వద్దన్నాడని ఇంకా మానేశారు. ఇంకా ఈయన సెకండ్ మళ్ళీ ఫస్ట్ టైం మళ్ళీ రెండోసారి వస్తే అప్పుడు పెడతానన్నా సరే ఇంకా ఈయన వద్దనిస్తారు అన్నమాట అండి. అందుకే ఇంకా అక్కడ అలా పెండింగ్ అయిపోయింది ఆ పని. ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు కూడా అయిపోవచ్చినాయి, చేత్తో వాష్ చేయాలన్నాను కదా, అవి కూడా అయిపోయినాయి. ఇంకా పైకి పట్టుకెళ్ళి ఆరవేసేసాను అనుకోండి, మార్నింగ్ కొంచెం ఎండ వస్తే అక్కడతో పని అయిపోతుంది కూడా. స్వీటీ ఏమో ఇక్కడ లోపల పడుకొని ఉన్నది, అది మంచి నిద్రలో ఉన్నదండి. నేను పని చేసుకుంటుంటే ఈ లోపు ఇంక బట్టలు ఐరన్ చేద్దాం కదా అని, అంటే వాషింగ్ మిషన్లో బట్టలు కొంచెం కట్ట కొద్ది టైం 10 నిమిషాలు టైం పడుతుంది, ఈ లోపు 1-2 శారీస్ చేద్దాం కదా అని లోపలికి వచ్చాను. వచ్చి ఇదిగోని బట్టలు చేస్తున్నాను. కానీ చెయ్యాలి, కానీ రోజు ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుందండి. కాకపోతే మగాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి ఏమి పని ఉంటుంది ఇంట్లోని అనుకుంటారు, కానీ చెయ్యాలి. కానీ ఎక్కడో చోట క్లీనింగ్ చేయటమో ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది కదా, కానీ వాళ్ళకి తెలీదు, ఏదో ఖాళీగా కూర్చున్నట్టు అనిపిస్తుంది. కానీ అదే వాళ్ళు చేస్తేనో అమ్మో చాలా పని ఉందని అనుకుంటారు, అదే చేస్తే కానీ తెలియదు కదండి ఎవరికైనా సరే. నేను ఇంకా బట్టలు అవి శారీస్ ఐరన్ చేస్తున్నాను కదా, ఈ శారీ అప్పుడు కట్టుకున్నాను కదండి వినాయక చవితికి, ఇది లక్ష్మి వాళ్ళ అమ్మగారితో తెప్పించింది లక్ష్మి. అప్పుడు ఆవిడ బట్టల వ్యాపారం చేస్తే తను తీసుకొని నాకు పెట్టింది మాట అండి. ఈ శారీ బాగుంటుంది, కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. నేను కలర్ పోతుందేమో అనుకున్నాను, కానీ ఒకసారి కట్టాను, సెకండ్ టైం మొన్న వినాయక చవితి కట్టుకున్నాను అంతే అండి. ఆ శారీ కూడా చాలా నాళ్ళు అయింది, తను పాపం నేనే కట్టలేదు, లోపల అలా కట్టడం తక్కువ కాబట్టి ఇంకా అది అలా ఉంచేసాను. సరే వినాయక చవితికి ఎందుకో కట్టుకోవాలనిపించి అది తీసి కట్టుకున్నాను అనమాట. ఇంకా శారీ కూడా ఐరన్ చేయటం అయిపోయింది, ఈలోపు బట్టలు కూడా బయట అయిపోయినాయి. ఇంకా సరే తర్వాత అవి కూడా ఆరబెట్టి వచ్చి అప్పుడు చేద్దాం కదా అని ఇంకా బ్లౌజ్ అది ఒక శారీ పూర్తయినట్టు ఉంటుంది కదని మళ్ళీ ఇంకా దాంట్లో బ్లౌజ్ కూడా చేసేస్తున్నాను. ఈ బ్లౌజ్ కూడా లక్ష్మి కుట్టించింది లేండి, అప్పుడు అయినా తనే కదా కుడుతుంది. మామూలుగా ఈ మధ్య నేను కుడదాం అనుకుంటున్నాను, కానీ కుట్టడానికి టైం సరిపోవట్లేదు కూడాను. తీయాలండి ఒకసారి, తను మోటార్ ఇచ్చింది మిషన్కి బిగించుకోమని, కానీ తను బిగించలేదు, ఒకసారి బిగించమని చెప్పాలి. మామూలుగా తొక్కుతుంటే కాలు పెయిన్ వచ్చేస్తున్నాయండి, అందుకే కొంచెం నేను కుట్టడానికి కూడా అశ్రద్ధ అవుతుంది. ఏమన్నా ఉంటే లక్ష్మికి ఇచ్చేస్తున్నాను, కానీ నేను కుట్టడం మానేసాను కూడా. ఏమన్నా శారీస్ కానీ ఇంకా నైటీలు ఇటువంటి ఫాల్స్ వేసుకోవడానికి మాత్రమే తీస్తున్నాను. ఇంకా బ్లౌజ్ కుట్టాలంటే టైం సరిపోవట్లేదు, అది తొక్కలేక కూడా ఇంకా మానేసాను. ఈ శారీ ఇంకా మామూలుగా సెట్ చేస్తున్నానండి, ఇది మామూలుగా టేబుల్ మీద పెట్టేసి అప్పుడు పైకి వెళ్ళి బట్టలు అవి ఆరబెట్టి రావచ్చు కదా అని, ఈలోపు బట్టలు కూడా అయిపోయినాయి. ఇంకా బట్టలు అయిపోతే ఇంకా పెద్ద పని ఏముండదు, ఇంకా బట్టలు తను వచ్చేసరికి ఐరన్ చేయటం కూడా పూర్తి అయిపోద్ది. ఇంక ఈ రోజుతో శారీస్ మాత్రం పూర్తి అయిపోయినట్టే లేండి, ఇంకా మొత్తానికి చేయటం. లేకపోతే అమ్మ ఎన్ని బట్టలు అనుకున్నారు, 4 days ఈ రోజుతో చేసింది, 4 days నుంచి 4 రోజుల నుంచి చేయటం అయింది. ఇన్ని రోజులు చేస్తే కానీ బట్టలన్నీ అవ్వలేదు, అందుకే ఇప్పుడు బట్టలు అప్పుడు చేసుకుంటేనే మంచిది కూడాను. నేను చేసిన అశ్రద్ధ వల్ల ఒకేసారి నాకే డబల్ పని అయింది, కానీ తప్పదు కదా. ఇంకా బట్టలు అవన్నీ ఇక్కడ మామూలుగా మళ్ళీ వచ్చి చేద్దాం కదని ఆఫ్ చేసేసి ఇంకా బట్టలు పైన వేయటానికని పైకి పట్టుకెళ్తున్నాను బట్టలు అవన్నీ. ఇంకోండి పైకి తీసుకొచ్చాను కూడా 2 బకెట్లు బట్టలు అయినాయి. ఇంకా అవన్నీ ఆరబెట్టేసి అప్పుడు మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత బట్టలు మళ్ళీ ఐరన్ చేయాలండి. ఇంకోండి ఇలాగ ఆరబెట్టాను, ఇంకా మార్నింగ్ కొంచెం ఎండ వస్తుంది కదండి, అప్పుడు బాగా ఎక్కువ కాకుండాను ఆరిపోతాయిలేండి వాషింగ్ మిషన్లో బట్టలు కాబట్టి. ఇంకా తొందరగానే ఆరిపోతే పొద్దుటి కూడా కొంచెం ఎండ రానిచ్చి అప్పుడు తీసేస్తాను, లేకపోతే కలర్స్ అయిపోతాయి. ఆ శారీ అదేండి ఇంకా డ్రెస్సులు అవి ఉంటాయి కదా, కలర్స్ పోతాయి. బయట చూసారా చీకటిగా ఉంది, కానీ లైటింగ్స్తో భలే కనిపిస్తుందండి. ఇంకా మా ఎదురుగుంట మాట అంతే, మాకు ఎదురుగుంట అవే కనబడతాయి, ఇంకేమి కనిపించవు. ఇంకా పైన మొక్కలేండి. ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసాను కదా, ఇంకా కిందకు వస్తున్నాను. మా పక్క వాళ్ళదన్నమాట, సునీత గారు వాళ్ళ ఇల్లు, అది లైట్ వేసి ఉంది కదా. ఇంకా కిందకు వచ్చేసరికి స్వీట్ చూసారా పడుకొని చూస్తుంది, నేను పైకి వెళ్ళేసరికి ఇంకా మళ్ళీ బట్టలు అంగని శారీ పెట్టాను కదా, ఇంకా దానికి ఐరన్ చేద్దామని రెడీ చేస్తున్నాను. కానీ ఏమి బట్టలు కానివ్వండి చేయటం చాలా కష్టం, ఐరన్ చేయాలంటే, అందులో శారీస్ చేయాలంటే ఇంకా కష్టం.
కాకపోతే ఇంకా బయట ఇచ్చుకున్నామనుకోండి డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటారు. అవి కూడా సరిగ్గా చేయట్లేదండి మనం ఇంట్లో చేసుకున్నట్టుగాని. అందుకే నేను బయట ఇవ్వడం మానేశాను. వీలున్నంత వరకు నేనే చేసుకుంటున్నాను. అది వీలు కుదిరినప్పుడు చేసుకుంటున్నాను. ముందు బట్టలు బయట ఇచ్చి మళ్ళీ వాళ్ళు సరిగ్గా చేయరు, డబ్బులు ఇదైపోతే మనకి ఇంకా బట్టలు కూడా సరిగ్గా చేయరు ఎందుకు అన్నట్టుగాను నేను పెద్ద ఇంట్రెస్ట్గా బయట ఇవ్వనండి. నాకు చేతనైనంత మట్టుకు నేనే చేసుకుంటాను. ఇంకా మళ్ళీ మధ్యలో ఆపేసి స్వీటీకి అన్నం పెట్టేస్తున్నాను. అది ఏంటని చూస్తారా ఏం కూర అని. ఇంక దానికి అన్నం పెట్టేసాను, తినేసింది. కాసేపు దాంతో ఆడి ఇంకోటి మళ్ళీ బట్టలు ఉంటే ఐరన్ చేశాను. ఇంకోటి మొత్తం 8 శారీస్ చేశాను అనమాట. ఇంక ఈ బట్టలతో ముందు రోజు అయితే ఒక 4-5 శారీస్ చేశాను. ఇంక ఈ రోజు అయితే 8 అయినాయి. ఇంక ఇవన్నీ లోపల పెట్టేస్తే ఇంకా సర్దేస్తే ఇంకా పని అయిపోయినట్టే అండి. ఇంకా నైట్ టిఫిన్ అండి. తను వచ్చేసరికి 10:30 అయింది. ఇంకా గొంతు పొంగనాలు ఇడ్లీ పిండి ఉంటే గొంతు పొంగనాలు వేసాను. దానికి తోడు నంచుకోవడానికి బెండకాయ ఫ్రై అండి. తనకి ఏదైనా సరే తినేస్తారు అందుకని. ఇంకా అదిగోండి అవి ఏంటనుకుంటున్నారా, మేము ఫంక్షన్కి వెళ్ళాం చూసారా లక్ష్మి మేము, అప్పుడు వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయారు ఏంటండి. అందుకని ఇంకా తన దగ్గరికి వచ్చి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు. ఐస్ క్రీమ్ కప్పులండి, కానీ బాగున్నాయి కదండి చూడడానికి కూడా. అయినా నేను అవి దేవుడి బాబావారి దగ్గర ప్రసాదాన్ని కింద పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. నేను అలాగే ఉపయోగించేస్తాను. కానీ నాకైతే చాలా నచ్చింది కూడా. ఈ బౌల్స్ బాగున్నాయి, చక్కగా ప్రసాదం పెట్టుకున్నా చాలా అందంగా కనిపిస్తాయి కూడాను. ఇంకా అవి పక్కన పెట్టాయి అనమాట, మీకు చూపిద్దాం కానీ. ఇంకా నేను టిఫిన్కి గొంతు పొంగనాలు వేస్తున్నాను. ఇంకా స్వీట్ చూసారా ఎలా చూస్తుందో.